ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఐక్యతా సమతామూర్తి విగ్రహం సందర్శిస్తారు. ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా 2025 నిన్నటితో ముగిసింది. భారత్ ఆఫ్రికాకు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఐక్యతా సమతామూర్తి విగ్రహం సందర్శించి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. కచ్ జిల్లాలో ప్రముఖ ప్రదేశాల సందర్శనతో పాటు అహ్మదాబాద్, గాంధీనగర్లో 2 స్నాతకోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం అహ్మదాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 44వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం భుజ్లో స్మృతివన్ భూకంప స్మారకం సందర్శిస్తారు. మార్చి 1వ తేదీన ధోలావిరా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా 2025 నిన్నటితో ముగిసింది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రమైన త్రివేణి సంగమంలో వివిధ ఘాట్లలో కోట్లాది మంది భక్తులు, యాత్రికులు పవిత్ర స్నానాలు ఆచరించారు. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కుంభమేళాలో ఇప్పటి వరకు 66,30,00,000 మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జిగ్మే కేసర్ నామ్గేల్ వాంగ్చుక్, విదేశీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పవిత్ర స్నానం ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవించే అరుదైన ఖగోళ కూటమి సందర్భంగా ఈ సంవత్సరం మహాకుంభమేళా ప్రత్యేకంగా నిర్వహించారు. నిన్న మహాశివరాత్రి కుంభమేళా చివరి రోజు సందర్భంగా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత పలువురు భక్తులు నగరంలో శివాలయాలు సందర్శించారు. మహాకుంభమేళా ప్రాంతంలో భారత వైమానిక దళం వైమానిక ప్రదర్శనతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘాట్లపై పూలవర్షం కురిపించడం భక్తులకు కొత్త అనుభూతినిచ్చింది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భక్తులు, సాధువులకు శుభాకాంక్షలు తెలిపారు. పుణ్యస్నానం ఆచరించి యావత్ ప్రపంచానికి జాతీయ ఐక్యత, జాతీయత పట్ల అంకితభావ సందేశాన్ని భక్తులు అందించారని తెలిపారు. దేశ సంస్కృతి పట్ల ప్రజలను అనుసంధానం చేయడంలో ఆకాశవాణి ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సెహ్గాల్ అన్నారు. మహాకుంభ్ చివరి రోజు ఒక సందేశంలో 48 రోజుల పాటు సాగిన మహాకుంభమేళా సందర్భంగా ఆకాశవాణికి చెందిన కుంభవాణి ఛానల్ ప్రసారాలు చాలా మందికి చేరాయన్నారు. ప్రయాగ్రాజ్కు రాలేని వారితో కుంభవాణి ఛానల్ తమ అనుభవాలు పంచుకుందని తెలిపారు. మహాకుంభ్ ప్రయాగ్రాజ్లో భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపించిందని షెహ్గాల్ చెప్పారు. इस विशेष चैनल कुंभवाणी ने 48 दिनों की एक छोटी सी यात्रा के दौरान बहुत लोगों को छुआ है. आकाशवाणी सभी से जुड़ा रहा है, आम आदमी से लेकर हमारे जो वहाँ महात्मा गण थे, हमारे जो वहाँ अखाड़े आए, हमारे यहाँ वहाँ जो संत जन आए, उन सब से आकाशवाणी जुड़ा रहा है. भारतीय संस्कृति को जन जन तक पहुँचाने में आकाशवाणी की एक भूमिका रही है. కుంభవాణి ఛానల్ మహాకుంభమేళా సందర్భంగా ఆకాశవాణి చేసిన ప్రసారాల్లో కృషిని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ప్రశంసించారు. కుంభవాణి ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు అందించడం ద్వారా ఆకాశవాణి తన పాత్ర నెరవేర్చిందన్నారు. మహాకుంభమేళా మరుపురానిదని, కుంభవాణి ఛానల్ ప్రసారాలు లక్షలాది మంది హృదయాల్లో నిలిచిపోతాయని ద్వివేది వ్యాఖ్యానించారు. प्रसार भारती के सीईओ होने के नाते मैं यह कह सकता हूं कि महाकुंभ में आकाशवाणी ने कुंभवाणी के माध्यम से लोक प्रसारक की अपनी भूमिका बखूबी निभाई. इस अवसर पर मैं सूचना एवं प्रसारण मंत्रालय के मंत्री श्री अश्विनी वैष्णव जी और राज्य मंत्री डॉक्टर एल मुरुगन जी का भी आभार व्यक्त करता हूं और साथ ही प्रसार भारती के अध्यक्ष श्री नवनीत कुमार सहगल जी का भी आभार है. आकाशवाणी की महानिदेशक डॉक्टर प्रज्ञा पालीवाल गौड़ और कुंभवाणी की पूरी टीम को मेरी ओर से विशेष धन्यवाद.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఒకరోజు పర్యటన కోసం రేపు పశ్చిమ బంగాల్ చేరుకుంటారు. ఈ పర్యటనలో బీర్భూమ్ జిల్లాలో శక్తిపీఠాల్లో ఒకటైన తారాపీఠ్ను దర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కోల్కతాలో గౌడియా మిషన్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద్ 150వ జయంతి ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ పదవికి ఈరోజు ఎన్నిక జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిస్త్ను డిప్యూటీ స్పీకర్గా చేయాలనే ప్రతిపాదన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రవేశపెడతారని ఢిల్లీ శాసనసభ వ్యవహారాల శాఖ తమ జాబితాలో పేర్కొంది. ముస్తాఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బిస్త్ గెలుపొందారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీకి సంబంధించిన కాగ్ నివేదికపై సభలో చర్చ జరుగుతుంది. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు $100 బిలియన్ చేరుకుందని, భారత్ ఆఫ్రికాకు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆఫ్రికాలో జరిగిన జపాన్ ఇండియా ఆఫ్రికా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ ఆఫ్రికాలో అభివృద్ధి ఆ దేశ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ శ్రేయస్సు, స్థిరత్వం, ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. As the global south emerges as a future driver of economic growth, it is imperative that we ensure its aspirations and interests are fully represented on the global stage. India has consistently championed this cause, whether through the voice of the Global South summits or indeed our G20 presidency, where African Union's full membership in the G20 was successfully ensured. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ జమ్ షాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన పోలాండ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ బృందం ఈ నెల 27 వరకు భారత్లో అహ్మదాబాద్, జామ్నగర్, పోర్బందర్, గిర్, డయ్యూ, కొల్హాపూర్, ఢిల్లీతో సహా అనేక చారిత్రాత్మక ప్రదేశాల్లో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించారు. ప్రపంచ వేదికపై యోగాను ప్రచారం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను చేరుకోవడంలో సహాయక రక్షణ బృందాలు మరింత పురోగతి సాధించాయి. భారీ రాళ్లు, మురతో పాటు అంధకారంలో ఉన్న యంత్రాలను చిత్రీకరించి వీడియోను అధికారులకు పంపారు. సొరంగంలో చిక్కుకున్న వ్యక్తుల ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు మరో 2 రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు లోపలికి పోయే వాళ్ళు కూడా రిస్క్ లో ఉంచుతారు అని చెప్పడం జరిగింది. మేము ఒక 2 రోజులు ఈ రెస్క్యూ మిషన్స్ కొంత స్లో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఆర్మీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి రెస్క్యూ మిషన్ లో ఇంకా వేగవంతంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము. యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లయన్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. లయన్ భారత్లో పర్యటించడం ఇది 3వసారి. ఈరోజు సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో సమావేశమవుతారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరోపియన్ కమిషన్ అధ్యక్షులతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేలా ఈ పర్యటన సాగనుంది. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్లో భాగంగా లాహోర్లో గడాఫీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులు కాలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ 120 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తరపున అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేస్తుంది. ఇబ్రహీం జద్రాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 146 బంతుల్లో 177 పరుగులు చేసి అత్యధిక స్కోర్ నమోదు చేశారు. గతంలో ఇదే టోర్నీలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ నెలకొల్పిన 165 పరుగుల రికార్డ్ జద్రాన్ అధిగమించాడు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు రావల్పిండిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై విజయం సాధించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఐక్యతా సమతామూర్తి విగ్రహం సందర్శిస్తారు. ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం మహాకుంభమేళా 2025 నిన్నటితో ముగిసింది. భారత్ ఆఫ్రికాకు 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.